హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. తరాలుగా జరిగినది ఇప్పుడు జరుగుతున్నది. ప్రాచీన భారతంలో సనాతన ధర్మాచారులు చేసిన పనే ఇప్పుడు కోరుకుని ఆనందనర్తనం చేస్తున్నారు. ఎవరు ఎక్కడుండాలి, ఎవరు ధీరులు, ఎవరు బానిసలు, ఎవరు విద్యకు పాండిత్యానికి అనర్హులు అనేది నిర్ధారించి వెలువరించారో మళ్ళీ మొదలేశారు. నాగరికత వీళ్లకు అరిష్టమైనది. ప్రజాస్వామ్యం అంటే ఒళ్ళంతా జలధరిస్తుంది. సమానత, సౌభ్రాతృత్వం అనే పదాలు మన దేశీయమైనవి కావనేది వారి దృఢ అభిప్రాయం. ఇక సెక్యులరిజం అనగానే వారి గొంతులో వెలక్కాయ పడుతుంది. బ్రాహ్మణ క్షత్రియులకు తప్ప శూద్రులు, మహిళలకు జ్ఞాన సముపార్జన, విజ్ఞాన అధ్యయనం పాపంతో సమానం. జాతి, మత, కుల వ్యత్యాసములు ఉచ్చ నీచములు, ధర్మ నిర్దేశితములు, సదా వాటి అమలు నేటికిని అనుసరణీయములు గనుకనే మోదీ రాజ్య భారమును తలకెత్తుకొని ఉండెను. ఇది చిన్నవైన ముందు పలుకులు. తత్ఫలిత ఆచరణ దృశ్యమునొకటి పేర్కొనేదను వినండి. అది జంబూ ద్వీపంలోని జమ్మూ కాశ్మీరు. వాళ్ళు అక్కడ పెద్ద జలూస్ తీస్తున్నారు, పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. తలలకు కాషాయ రుమాళ్ళు, భుజాలపై కాషాయ కండువాలు, నుదుటిపై కుంకుమలు, చేతుల్లో మిఠాయి పొట్లాలు, జై శ్రీరామ్ అంటూ నినాదాలు. ఎక్కడ లేనంత సంబురం. రాజ్యాన్ని గెలిచినంతగా ఆనందం వారి కళ్ళల్లో. వారి ఆనందానికి కారణం ఏంటో తెలుసా? మాతా వైష్ణోదేవి మెడికల్ కళాశాలలో జరిగిన అడ్మిషన్లను రద్దు చేయటం. 50 మంది భారతీయులు, అందున్న యువతకు డాక్టర్ చదవటానికి వీలు లేకుండా రద్దు కావడం వాళ్లకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ మెడికల్ సైన్స్ కళాశాలలో సీట్ల భర్తీని, కళాశాల అనుమతిని రద్దు చేయాలని తీవ్రంగా ప్రయత్నించి పోరాడి చదువును నిరాకరించాలని డిమాండ్ చేసి విజయం సాధించారు వాళ్ళు. వాళ్ళకి ఆనందాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి వారు ధన్యవాదాలు తెలిపారు. వారి ఈ విజయోత్సవాలలో పాల్గొన్న కాషాయ సమూహ నాయకులు మాట్లాడుతూ ఇది హిందూ సమాజపు విజయంగా అభివర్ణించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివారం అంతా రద్దు అంశాన్ని స్వాగతించాయి. అసలు విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్య విద్యను అభ్యసించడానికి అడ్మిషన్లు చేపట్టింది. నీట్ పరీక్ష ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. మొత్తం 50 సీట్లను నింపేశారు. అసలు బాధ ఎక్కడొచ్చిందంటే 50 మందిలో 42 మంది విద్యార్థులు ముస్లింలు కావటం వాళ్లకు కంపరం తీసుకొని వచ్చింది. ఒకరు సిక్ అయితే 7 హిందూ విద్యార్థులు ఉన్నారు. 42 మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడమా? ఎంత ధైర్యం! వాళ్ళు చదవడానికి వీల్లేదు, కళాశాలనే రద్దు చేస్తామంటూ తీవ్ర ఆందోళనలు చేసి ఎట్టకేలకు దాన్ని రద్దు చేయించారు. విద్యకు ముస్లింలను దూరం చేయటమే వీళ్ళ విజయం. పూర్వంలో శూద్రులకు, దళితులకు విద్యను దూరం చేసిన ధర్మ సంస్థాపకులే ఈరోజు ఈ పని చేశారు. ఈ సంవత్సరం 42 మంది విద్యార్థులు ముస్లింలై ఉండొచ్చు, వచ్చే సంవత్సరం హిందువులు పొందొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు పై చేయి సాధించారని అసలు కళాశాల అనుమతినే రద్దు చేయించడం అనేది ఎంత మూర్ఖమైన పని! రద్దు చేయటానికి వీళ్ళు చూపించిన లేదా చెప్పిన కారణాలు ఫ్యాకల్టీ, వసతి ఏర్పాట్లు సరిగ్గా లేవన్న సాకులు మాత్రమే ముందుకేశారు. కానీ అక్కడ విద్యార్థులు మాత్రం మంచి అధ్యాపకులు ఉన్నారని, మాకు అందుబాటులో ఉన్న అవకాశాన్ని ఈ రకంగా రద్దు చేయటం సరికాదని చెబుతున్నారు. మత ప్రాతిపదికన విద్యావకాశాలను నిర్ణయించడం సిగ్గుచేటైన విషయం. ఒకవైపు ఉన్నత విద్యను, పాఠాలను, చరిత్రను విశ్వాసాల ఆధారంగా మార్చేస్తున్న అంధముఖులు చీకటి నుండి వెలుగులోకి కాకుండా వెలుగు నుండి చీకటిలోకి పయనిస్తున్నారు. మతం పేరు చెప్పి ప్రజలందరినీ వెనక్కి నడిపించే మూర్ఖుల పాలన సాగుతోంది ఇప్పుడు. ఈ ఘనత సాధించిన మన నాయకుడు విశ్వగురువుగా తనకు తానే విశేషణాన్ని తగిలించుకొని వారి చదువుకు సంబంధించిన డిగ్రీనే రహస్యంతో కూడుకున్నది. ఇక విద్యాశాఖను నిర్వహించిన మంత్రి స్మృతి ఇరానీ చదువు అస్పష్టమైనదే. ఇక వీళ్లకు చదువుకు, విజ్ఞానానికి గల ప్రాధాన్యం ఏం తెలుస్తుంది? వీరి పరివారం అంతా కూడా ఇంతే. వాస్తవంగా సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు విద్యా ఉద్యోగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని తెలిపింది. ఇప్పుడిప్పుడే చదువుల్లోకి వస్తున్న వారిని చూసి ఇంత బెదిరిపోవడం ఏంటి? వీళ్లే కాదు, దళితులు చదువుకున్నా, ఆదివాసీలు చదువుతున్నా, బ్రతుకుతున్నా సహించలేరు. ఆ 40 మంది విద్యార్థులు ఏమైనా విదేశీయులా అంటే
ఏమిటి మతతత్వం? మూర్ఖమతుల నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది 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 అని మేధావి వర్గం చెప్తుంటే ఇందుకే, కానీ మనం నమ్మం.